మనసున మల్లెల మాలలోగిని కన్నుల వెన్నెలలోగిని ఎంత హాయి ఎంత హాయి ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను కొమ్మల గుమ్మలు గుసగుసమనినా రెమ్మల కాలులో సొరు సొరనినా అలలు కొలను గలగలమనినా అలలు కొలను గలగలమనినా దౌల రేణు సౌబడి వినినా దౌల వేణు సౌబడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయ చూచితిని గడియలే నీక విడిచిపోకుమా గడియలే నీక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగులనీకుమా ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను ఎంత హాయి ఎందుకు ఆపేశారు అప్పుడే ఆపేశారు అనిపించింది. నిజంగా మేడం గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాడమని గారిని పాడినందుకు. అలాగే మరొక రచయిత సింగరు అయినటువంటి శ్రీమాపట్టి హైమావతి గారు ఇక్కడే ఉన్నారు సభలో. ఆవిడ లలిత గీతాల సీడీ కూడా మా సంస్థ ద్వారా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఆవిడ కూడా లలిత గీతాల గురించి చాలా కృషి చేస్తున్నారు. మంచి రైటర్ ఆవిడకి మా అభిమానులను తెలియజేసుకుంటున్నాము. వాళ్ళని మెల్లిగా వాటిని డైవర్ట్ చేసి వాళ్ళు వినేటట్టు చేస్తే ఇంత మాదిరిగా ఉందా ఈ పాటలో అని వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే చేదు తింటూ పోతున్న వాళ్ళకి కాస్త తీపి రుచి కూడా చూపిస్తేనే కదా తెలిసేది ఇది చేదు ఇది తీపి అని. ఎందుకంటే మేడం గారు అన్నట్టు నిజంగానే పేరెంట్స్ కూడా చాలా బాధ్యత ఉందని చెప్పేసి నేను కూడా అంటాను. ఎందుకంటే చదువు పాడైపోతుంది. ఇంకా ఊహ తెలిసి అమ్మ అంటున్నారో లేదో తీసుకెళ్ళి కాన్వెంట్లో వేసేయడం చదివించాలి బాధ్యతని. కానీ దాంతోపాటు సంగీతాన్ని మన సాహిత్యాన్ని మనమే అనుకున్న సాంప్రదాయాన్ని కాపాడుకొని మన ఆస్తులు ఇవన్నీ కూడా. ఎందుకంటే నేను ముందు మీ అందరికీ చెప్పే ముందు మా ఇంటితో నేను ప్రారంభించాను. ఇక్కడ మా అమ్మాయి మంచి చిత్రకారిణి, కూచిపూడి డ్యాన్సర్ అని తను పాడుతుంది. ఇన్ని రంగాల్లో ఉండి కూడా తను ఎంపీఏ ఇప్పుడు 93% ఉన్న పాస్ అయింది. ఎందుకంటే దేనికైనా సరే దొరుకుతాయి. అలాగే మిగిలిన అన్ని రేడింగ్ షాపుల్లో కూడా దొరుకుతాయి. దయచేసి ఎవరైనా వినాలి పాత పాటలు రీమిక్స్ కానీ లలిత గీతాలు వినాలనుకునేవారు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లే సంగీతం జనరేషన్కి ఎలా అయితే ఆలోచన విధానంలో తేడా వస్తుందో సంగీతాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో కూడా తేడా వస్తుంది. సో పాత సాహిత్యం మనకు నచ్చిన సాహిత్యం మనకు ఉంది అనుకునేటప్పుడు దాన్ని రీమిక్స్ చేసి దాని తర్వాత నిజంగా దానిలో ఉన్న భావం చెడిపోకుండా చేయడం, ఆ సాహిత్యం పూర్తిగా ప్రజలకు చేరేటట్టు చేయడం అయితే తప్పు కాదు. అలాంటి రీమిక్స్ని కళాపద్యం ఎవ్వరూ కూడా విమర్శించరు. దాని గురించి ఎవరు మనం భయపడాల్సిన అవసరం లేదు.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ సీడీ గాయన అయినటువంటి శ్రీమతి ఉమా పొండరీకాక్షి గారు స్టేజ్ మీద ఉన్న అతిథులకి కొన్ని మంచి సీడీలు జ్ఞాపకాలను అందజేస్తారు. అందులో కొన్ని మాటా కంపెనీలు తయారీ కూడా ఉన్నాయి సార్. అయినటువంటి వసన గారు మరియు సభాధ్యక్షులు గాయని గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. లలిత సంగీత క్యాసెట్లను రిలీజ్ చేస్తున్నారు. తర్వాత లతామి విషయాలు మ్యూజికల్ నైట్ చేస్తారు మా సంస్థ ద్వారా. మంచి చిత్రకారిని కూడా ఈరోజు వెరీ గుడ్ ఆవిడ కూడా పుష్పించింది మేడం గారిని సత్కరిస్తారు. తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రమోద్ గారు నాకు ఈజీగా నేను చేయగలిగినవి అది కూడా నేను ఏది ప్లాన్గా చేయను మేడం. మై థింగ్ ఈజ్ అలా వస్తే అలా పెట్టేస్తాను. ఆలోచన ప్లాన్ ఇది సెలెక్ట్ చేయాలని ఏం చేయలేదు, జస్ట్ ర్యాండమ్. ఒరిజినల్ వర్షన్కి మీరు పాడిన వర్షన్కి అంటే నా రీమిక్స్ పాట రిలీజ్ చేయడం అనేది కొత్త ప్రక్రియ నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఎడిట్ చేశారు, ఏంటంటే యాడ్ చేశారు? అదే ఓన్లీ మ్యూజిక్ అండి. మ్యూజిక్ స్టార్ట్ అయ్యి మీకు మ్యూజిక్ రన్ అవుతుంది, అది ఏం పాటో మీకు తెలియదు. మ్యూజిక్ ఆల్సో ఎక్సలెంట్లీ గివెన్ బై ఆశీర్వాద్. ఈస్ నాట్ అన్ఫార్చునేట్లీ బట్ అది ఆ మ్యూజిక్ మీకు స్టార్ట్ అయ్యి వచ్చేవారు అక్కడి నుంచి మీకు పాత పాట విన్నట్టే ఉంటుంది. ఓన్లీ మ్యూజిక్ చేంజ్ అనమాట. అది సింగర్గా నేను ఎంతవరకు న్యాయం చేశాననేది మీరు మీకు చెప్పాలి. అది నేను అనుకుంటున్నా న్యాయం చేశానని, బట్ మీ అభిప్రాయం మీ చూన్ మార్చలేదండి. రాఘవకృష్ణ గారు కరెక్ట్గా చెప్పగలరు మేడం. పాత పాటల సాహిత్యం ఉంటుంది, పాత ట్యూన్స్ ఉంటాయి, కానీ ఇన్స్ట్రుమెంటేషన్ మాత్రం మారుతుంది. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మారుతాయి. ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్య కళాకారులందరూ పాతదానికి పాటల వాళ్ళు ఉండరు. కొత్త పాటలు ఆధునికలను గుర్తు చేస్తూ పాత ట్యూన్స్లో స్వరాలతో మ్యూజిక్ రిసీవింగ్ మీద దానికి కొంచెం అటు టర్న్ అయ్యి మ్యూజిక్ రిసీవింగ్ అనేది మారిందని సార్ చెప్పారు. ఆ రిసీవింగ్ ప్రకారం ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అదే ప్రజెంట్ జనరేషన్ సూటబుల్గా ఆధునికమే కావాల్సింది. అంతకుమించి ఇన్స్ట్రుమెంట్స్ మారుతాయండి. మాకు అర్థమయ్యే భాషలో పాడారు. అదే ఓకే మేడం, ఓకే. పాత గాయకి పైన ట్యూన్ సాంగ్స్ మాటలు అలాగే ఉంటాయి. ట్యూన్ జోలికి వెళ్ళారు అప్పటి వరకు ఎవరు అఫెండ్ అవ్వరు నాకు తెలిసి. ఎందుకంటే ట్యూన్ అనేది ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. అలా పాడవలసిన అలాగే పాడాలి, ఇంకోలా పాడితే కోపం వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ని కలర్ చేసామండి. బ్లాక్ అండ్ వైట్ మాయాబజార్ని కలర్ చేసాము. దానివల్ల మాకు ఆనందమే మేము కూడా సీడీ లైబ్రరీ పెట్టుకుంటున్నాము. మీరు ఎలాంటివైనా సరే పాత సినిమాలు ఎప్పుడైనా పాత రికార్డు స్టాండర్డ్ అయినవి కాపీ రేటెడ్ ఇవ్వగలిగితే నెక్స్ట్ మంత్ మేము సీడీ లైబ్రరీ కూడా ఇక్కడ పెట్టబోతున్నాము. ఎక్స్టెండ్ చేస్తున్నాము పబ్లిక్ సర్వీస్ కూడా. అందులో మీ పాత్ర కూడా ఉంటుంది అనుకుంటే మంచి స్టాండర్డ్ మాకు సజెస్ట్ చేస్తే మేము కొనుక్కుంటాం కూడా ఆ లైబ్రరీకి. థ్యాంక్ యూ ఫర్ పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిగిలిన ప్రముఖులకు, ముఖ్యంగా ముఖ్య అతిథిగా వ్యవహరించిన వసన గారికి, ప్రత్యేక అతిథి ఆశీర్వాద్ గారు ఆయన రాలేదు. ఆయన రాకపోయినా ఇంతమంది సంగీతాన్ని అందించిన వారికి, సభాధ్యక్షులైన సుశీల శాశ్వని గారికి, గౌరవ అతిథి శ్రీ పి నాగభూషణ్ గారికి, అందరికీ కూడా మీ ప్రెజెన్స్, మీ
మీరు ఇక్కడ ఉండడం ఈ సభ నిండుదనం తెచ్చిందని మరోసారి గుర్తు చేస్తూ చాలా చాలా థ్యాంక్స్ సార్. సభని ఇంతతో ముగిస్తున్నాం. వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव सुभाषिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे